వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మేము విజయవాడ వెళ్తున్నాం. ఇదైతే ఒక మంచి ట్రావెల్ బ్లాగ్ అనమాట. మేమైతే ఇప్పుడు కార్లో జర్నీ చేస్తున్నాము. తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ ఆఫ్టర్నూన్ 3 o'clockకి మేము స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా ఇంకా రీచ్ అయ్యే కొందికి నైట్ అయిపోతుంది. ఇంకా దారిలో వెళ్తూ మన వ్యూని చూసుకుంటూ మధ్యలో ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఈవినింగ్ అయింది. కొంచెం టీ తాగి కొంచెం రిలాక్స్ అవుదాం, పిల్లలకి స్నాక్స్ తీసిస్తాం. అక్కడ మాత్రం చాలా బాగుంది ఆ రెస్టారెంట్. అయితే మంచి వ్యూ పాయింట్ అది. అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నాము నైట్. అక్కడ మా ఫ్రెండ్ ఉంటుంది. అక్కడ తనని కలిసి దగ్గర 7 years అయిపోయింది. తరువాత ఆ అమ్మాయితో కొంచెం స్పెండ్ చేసి మార్నింగ్ మేము అలా అన్నవరంకి స్టార్ట్ అయ్యాము. చూడండి, ఆ రోజు దసరా అవడంతో విజయవాడ అంతా కలకలా ఉండింది. లైటింగ్స్తోనూ చాలా బాగుండింది. అమ్మవారు మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ అండి అది. మళ్ళీ మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి 5:30కి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ రిటర్న్ అన్నవరం. ఆ రోజంతా క్లైమేట్ అయితే చాలా బాగుంది. మంచి వర్షాల టైంలో స్టార్ట్ అయ్యాము. ఎట్లా దేవుడి దయ వల్ల అసలు మాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన దర్శనం అయితే అయిపోయింది. రాజమండ్రి బ్రిడ్జ్ అండి, చాలా బాగుంది అసలు. ఎంత బాగుందంటే వాటరు మంచి వర్షంలో అలా వాటర్ చూస్తూ చాలా బాగుంది. మాకు టైం లేదు ఎక్కువ, దానివల్ల ఇంకెక్కడా నిలపలేకపోయాము. ఇంకా పూజకి లేట్ అయిపోతుంది అనేసి మేము వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాము. సత్యనారాయణ స్వామి అనేది చాలా పవర్ఫుల్ అండి. మనం ఏదైనా ఒక కోరిక అనుకొని కానీ ఆయన నమ్మి కానీ చేసామంటే అది తప్పకుండా నెరవేరుతుంది. మేము ఇక్కడికి రావాలని గత 10 years నుంచి అనుకుంటున్నా. ఎప్పుడు ఏదో ఒక ఆటంకం అనేది మాకు కలుగుతూనే ఉన్నింది. ఇన్ని ఏళ్ళకి ఆయన దర్శనం కలగడం అంటే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అసలు మాకైతే చాలా హ్యాపీ అయిపోయింది. అంతే బాగా మాకు ఆ రోజు దర్శనం కూడా చాలా బాగా అయింది. అందువల్ల క్లైమేట్ కలిసి రావడము చాలా కూల్గా, చిరాకు లేకుండా చాలా బాగా జరిగిందండి. అసలు అన్నవరం అయితే ఎంట్రన్స్ అది. అక్కడ వెహికల్ పార్క్ చేసేసి అక్కడి నుంచి మేము ఇంకా రూమ్ తీసుకునేసి ఇంకా ఫాస్ట్గా గబగబా అనేసి వ్రతం టైం అయిపోతుండదని స్పెషల్ వ్రతం అండి అది. మేము ఇంకా అట్లా వెళ్ళిపోయాము. వెళ్ళి స్వామివారు మెయిన్ ఎంట్రన్స్ అండి అది. అక్కడి నుంచి ఇంకా టికెట్స్ తీసుకునేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం లోపలికి. వ్రతం అంతా బాగా జరిగింది. అక్కడే ఇంకా ప్రసాదం అన్నదానం కూడా జరుగుతుంది. ఇంకా అన్నదానం చూసుకునేసి అక్కడి నుంచి ఇంకా మళ్ళా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. దిగేటప్పుడు కూడా చాలా బాగుందండి. ఆయన కొండపైన ఉంటారు కదా, డౌన్ అయ్యేటప్పుడు కూడా చాలా బాగుంది. అక్కడి నుంచి సామర్లకోట, పిఠాపురము, ద్రాక్షారామము, ఈ 3 temples మేము కవర్ చేసాము. ఆ రోజు చాలా బాధ అయింది దర్శనం అయితే. పిఠాపురంలో అయితే అమ్మవారిది కొంచెం మిస్ అయిపోయాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళాము, కానీ అక్కడ క్లోజ్ చేసేసారు. ఆఫ్టర్నూన్ దర్శనం లేదనేసి. మిగతా 2 temples అయితే చాలా బాగుంది. దర్శనాలన్నీ చూసుకునేసి మేము రిటర్న్ అయ్యే కొందుకు ఆ రోజు మాకు నైట్ అయిపోయింది. అసలు చాలా పుణ్యక్షేత్రాలన్నీ అనుకోకుండా ఉన్నట్టుండి ప్లాన్ చేసుకొని ఉన్నట్టుండి వెళ్ళిపోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.